సో హాయ్ గైస్, ఎట్లూరు? నేనైతే చాలా బాగున్నాను. హౌస్ డ్రైవర్ డ్యూటీ, వన్ డే డ్యూటీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. నేనైతే పొద్దున లేచిన తర్వాత అయితే స్నానం బీనం బ్రష్ చేసుకొని అయితే చాయ్ తాగి అయితే కార్ అయితే స్టార్ట్ చేశాను. టైం ఎంత అవుతుందో చూడండి. 6:15కి అయితే స్టార్ట్ చేశాను. 20 నిమిషాల తర్వాత అయితే మా మేడం అయితే వచ్చారు. మా మేడంకి అయితే డ్యూటీ కూడా అయితే దించేసి అయితే వచ్చాను. చూడండి రిటర్న్ ఎంత టైం అవుతుందో. ఎవడైతే అయిపోయింది, మా మేడం మీద దుహాలో అయితే దించేసి ఇంటికి వచ్చేంత వరకు అయితే మనకైతే ఎవడైతే అయిపోయింది. ఇప్పుడు పోయి నేను పండుకొని మళ్ళీ లేచిన టైం ఎంత అవుతుందంటే 12:40 అయితే అయిపోయింది. ఫుడ్ మా వాళ్ళు ఏం స్పెషల్ వేసినో చూడండి. గుడ్ అయితే ఉడకబెట్టిండు. ఇది మిక్సీ వెజిటేబుల్ కర్రీ అయితే అండిండు. ఇంకా రైస్ ఇది మజబూత్ వెజిటేబుల్ బిర్యానీ ఇది. ఇంకే ఇదైతే మనం తినేసి అయితే మనం డ్యూటీకి అయితే వెళ్ళాలి. మీకు తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉందనేది. అబ్బాయి కూడా చాలా పని ఉంటుంది, కష్టపడతారు. టేస్ట్ అదిరిపోయింది, బాగుంది. మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. 1:20కి అయితే స్టార్ట్ చేశాను. మా మేడం డ్యూటీ ఇక్కడనే. మా మేడం గారు అయితే ఇదే హాస్పిటల్లో అయితే వర్క్ చేస్తారు. మా మేడం గారు అయితే కౌంటర్ మీద ఉంటారు ఎప్పుడు. నాకు కూడా క్లారిటీ అయితే తెలియదు, నేను ఒకటేసారి వెళ్ళాను లోపలికి, అందుకే తెలిసింది చెప్తున్నాను. ఇప్పుడైతే 2:12 అవుతుంది. ఇప్పుడు మా మేడం అయితే వస్తారు చూడండి. ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే మనం అయితే మళ్ళా లుసెల్కి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత అయితే మనమైతే ఇలా ఉంది వ్యూ. జూనియర్స్ మా మేడం అయితే రెగ్యులర్గా అయితే ఇక్కడనే వస్తారు జూనియర్స్. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. ఇది ఎక్కడ అంటే లుసెల్ మెరీనా ఫుడ్, ఇది లుసెల్లో ఉంది. ఎండలు అయితే మామూలుగా కొడతలేవు భయ్య. మనమైతే కూల్ వాటర్ అయితే చిల్ అవుతాం దాంతోనే. దాని తర్వాత అయితే లుసెల్ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళి అయితే 1 గంట అనుకుందాం అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ మనకు ఒక పని అయితే వచ్చింది. నేనైతే దోబికి అయితే పోయాను. దోబికి వెళ్ళి బట్టలు అయితే లాండ్రీలో వేసేసాను. వేసిన తర్వాత అయితే నా బట్టలు అయితే వాష్ అయితే చేశాను. మనకైతే ఇలా వాషింగ్ మిషన్ ఉంది, అందరికీ ఉండదు ఇలా వాషింగ్ మిషన్. మనకైతే ఇలా వాషింగ్ మిషన్ ఉంది. మనం అలా సర్ఫ్ వేసుకొని బట్టలు వేసేసి ఒక 15 నిమిషాలు బట్టలు ఒత్తేసినామంటే 15 నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది. ఇప్పుడైతే టైం అయితే 4 అయితే అయిపోతుంది. మనమైతే ఈ చెట్లకైతే వాటర్ పోసేయాలి. ఉన్న చెట్లకైతే జల్దీ వాటర్ పోసేసి మళ్ళీ కార్ ఎప్పుడు స్టార్ట్ చేయమంటారో చెప్పలేరు టైమింగ్ అయితే. దాని ముందే మనం జల్దీ వాటర్ పెట్టేసి స్నానం వేసి రెడీ ఉంటే మనకే మంచిది. మళ్ళీ మనమైతే 8కి అయితే కార్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే లుసెల్లో ఉన్నాము. లుసెల్లో అయితే మా మేడం బర్త్డే ఉంది ఈరోజు. మా మేడం వాళ్ళు అయితే హోటల్లో పార్టీ అయితే చేసుకుంటారు. మనమైతే ఫుడ్ అయితే కొండబోతున్నాము డిన్నర్కి. చూడండి వాటర్, పెప్సీ ఇలాంటి మొత్తం అయితే కొండబోతున్నాను నేను. ఈ హోటల్ పేరు మాండ్రియాన్ దుహా. ఈ దుహాలో ఉంది. సారీ, నేను లుసోలో అయితే చెప్పాను. ఈ దుహాలో ఉంది. ఈ హోటల్లో అయితే మా మేడం వాళ్ళు అయితే పార్టీ అయితే చేసుకుంటారు. నేనైతే అది మొత్తం ఫుడ్ అయితే లోపల ఇచ్చేసాను. చూడండి లొకేషన్ అయితే బాగుందని ఒక వీడియో అయితే మంచిగా తీశాను. ఈ హోటల్ రేటు కూడా బాగా కాస్ట్లీ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం అయితే ఇందులో విఐపీలే పార్టీ చేసుకుంటారు ఇందులో. కానీ మా మేడం వాళ్ళు కూడా ఈసారి అయితే చేసుకున్నారు. ఇంతకుముందు అయితే వేరే హోటల్లో వేసుకున్నారు, ఇప్పుడైతే వేరే హోటల్. టైం అయితే 10 అయింది, కానీ మనకు ఫుడ్ అయితే ఇంకేం రాలేదు. మనం ఇంటికి పోమని కూడా చెప్పలేరు. మనమైతే ఇది ఒకటి ఉండే మాత్రం చాక్లెట్, ఇది నేను మొన్న వేసుకున్నా. ఈ చాక్లెట్ అయితే తింటున్నా చూడండి. 2 ఫ్లేవర్లో ఉంది, గ్రీన్ కలర్ అండ్ చాక్లెట్ కలర్లో. బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడు చూడండి టైం ఎంత అవుతుంది, 12:30 అయితే అయిపోయింది. హౌస్ డ్రైవర్కి టైంకి ఫుడ్ నిద్ర అనేది ఎలాంటి టైంకి అయితే ఉండదు. మనమే అంతా అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదైతే మా మేడం పాట అయితే చేసుకున్నారు. ఈ ఫుడ్ అంతా మిగిలిపోయింది. మా మేడం గిఫ్ట్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా గిఫ్ట్ ఇచ్చారు. ఇవన్నీ అయితే గిఫ్ట్స్ ఉన్నాయి ఆ కవర్లో, ఆ సూట్ కేసులో అయితే. ఎందుకంటే మా మేడం బర్త్డే ఈరోజు, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా మంది వచ్చారు. నేను ఇంకా వేరే కార్లో కూడా పెట్టాను, ఇవి షాంపూలు మాత్రమే. వీడియో అయితే చాలా అదిరిపోయింది. అలాగే మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపో.